ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ప్రజలు ఇబ్బంది పడితే సినిమాల్లో ఒకరు పుట్టుకొచ్చినట్టుగానే సినిమా వ్యవస్థ వల్ల ప్రజలు ఇబ్బంది పడటం వల్లే రవి పుట్టుకొచ్చాడు. ఇప్పుడు ఐబొమ్మ రవిని అందరూ రాబిన్హుడ్ లా చూస్తున్నారు. అంటే తనలో తప్పు లేదు అనేది సామాన్య ప్రజల యొక్క వెర్షన్. కాబట్టి పోలీస్ శాఖలోనికి రవిని తీసుకొని రవి దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి సైబర్ నేరాలు నియంత్రణకు వాడితే చాలా బాగుంటుంది అనేటటువంటి సజెషన్ చేస్తున్నారు సీనియర్ అడ్వకేట్ సినీ నటులు సివిఎల్ నరసింహారావు గారు. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ఐబొమ్మ రవి టాపిక్ అనేది చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సినీ పరిశ్రమ వర్సెస్ కామన్ పబ్లిక్ లాగా ఈ యుద్ధం నడుస్తోంది. ఎందుకంటే రవిని సపోర్ట్ చేస్తూ వేల మంది ముందుకు వస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు రవి రియల్ హీరో అంటున్నారు. సినిమా వ్యవస్థ ఎంత కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తోంది. కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం, కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చేస్తున్నాం. ఆ ఆర్థిక భారం అంతా కూడా ప్రజల మీద రుద్దేస్తాం, అందుకనే టికెట్ల రేట్లు పెంచేస్తామని చెప్తున్న సినిమా నిర్మాతలు, సినిమా పెద్దలు ఎందుకు సామాన్య ప్రేక్షకుడు గురించి ఇప్పటి వరకు ఆలోచన చేయలేకపోయారు. అందుకే రవి ఈ ఐబొమ్మ కాన్సెప్ట్ తీసుకొచ్చి సినిమాకు, సినీ ప్రేక్షకుల్ని దగ్గర చేశాడు. అందులోనూ పేద వర్గం వాళ్ళు కూడా సినిమా చూడగలుగుతారు, చూడడానికి అందుబాటులోనికి వచ్చింది అనే ఒక కాన్సెప్టే ఈ ఐబొమ్మ. అందుకనే మేమంతా రవిని సపోర్ట్ చేస్తున్నామంటూ ప్రజానీకం అంతా కూడా ఏ స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే రవి పైన అంతకంతకు కేసులు పెరుగుతున్నాయి. అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత, అతన్ని కస్టడీలోనికి తీసుకున్న తర్వాత ఇంకా ఈ ఇల్లీగల్ యాక్టివిటీ పైరసీ వ్యవస్థలో ఎవరెవరైతే ఉన్నారో వారందరిపైన చర్యలు ఉంటాయి. ఇంకా కోర్టు కస్టడీ పెంచాలి అనే కాన్సెప్ట్ కూడా అటు పోలీసులు కూడా వెర్షన్ చూస్తున్నాం. అలానే ఈ మనీ లాండరింగ్ కేసు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడనే అలిగేషన్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొన్ని సెక్షన్స్ ఇంకా ఫైల్ అవ్వే అవకాశం ఉంటుంది అనే కోణంలో కూడా ఇప్పుడు అప్డేట్లు చూస్తున్నాం. ఈ తరుణంలోనే నేనున్నాను రవికి నేను సపోర్ట్ చేస్తాను, రవి కేసుని నేను టేకప్ చేస్తాను అంటూ విశాఖపట్నానికి చెందినటువంటి వకీల్ సాబ్ అడ్వకేట్ సలీం గారు ముందుకొచ్చారు. ఆయన మీడియా ముందుకు వచ్చి రవి ఓకే చెప్తే, రవి వాస్తవాలు చెప్తే కనుక రవిది పెద్ద కేసు ఏం కాదు, అతన్ని మనం బెయిల్ ద్వారా బయటకు తీసుకురావచ్చు, రవికి సామాన్య ప్రజల యొక్క మాస్ జనం యొక్క సపోర్ట్ ఉంది, అంటే ప్రజలు ఎవరు రవి వల్ల ఇబ్బంది పడలేదు, సినీ నిర్మాతలు మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ని తెలంగాణ పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు, అంతకు మించి ఇక్కడ ఎవరికి పెద్ద నష్టమేమీ జరగపోలేదు, పెద్ద కుంభకోణాలు జరగలేదు అని ఇక్కడ వైజాగ్కు చెందినటువంటి వకీల్ సాబ్ సలీం గారు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి సినీ నటులు మీ అందరికీ బాగా సుపరిచితులు, ఆయన అడ్వకేట్ కూడా, వాళ్ళ వైఫ్ కూడా అడ్వకేట్ని, సో సివిఎల్ నరసింహారావు గారు కూడా ఇప్పుడు రవి కేసుని కొత్త కోణంలో ఆలోచించి చూస్తే రవి పెద్ద ఆర్థిక నేరగాడైతే ఏమీ కాదు. ఎందుకంటే ప్రజలు ఎవరు అతని మీద కంప్లైంట్లు ఇవ్వలేదు, కేవలం సినీ నిర్మాతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ని బేస్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం కానీ అతని పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఇప్పుడు బయటకు వస్తుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి రవిని పోలీస్ శాఖ వాడుకుంటే గనుక సైబర్ నేరాలు, అంతకన్నా సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేటటువంటి సలహా ఇస్తున్నారు సివిఎల్ గారు. సో మరి ఈ టోటల్ ఎపిసోడ్లో రవికి సంబంధించి ఇప్పటివరకు ఫ్యామిలీ ఎవరు కూడా ముందుకొచ్చి రవిని విడిపించే ప్రయత్నం కానీ, బెయిల్కి సంబంధించి కానీ, లేకపోతే రవిని అక్కడికి వెళ్ళి కలిసి ఏం జరిగిందో అడిగే ప్రయత్నం కానీ ఎవరూ చేయట్లేదు. కానీ రవికి మాత్రం ప్రజల మద్దతు చాలా ఉంది. రవి ఇప్పుడు ఒక సోషల్ సెన్సేషనల్ పర్సన్గా మారిపోయారు అని చెప్పడంలో 100% డౌట్ లేదు. ఇక్కడ రవిని అందరూ రాబిన్హుడ్తో పోల్చుతున్నారు. ఎందుకంటే గొప్ప వాళ్ళ దగ్గర, అంటే బాగా బలుసున్న వాళ్ళ దగ్గర దోచుకుని పేదలకు ఇచ్చినట్టుగానే సినీ పెద్దల కబంధ హస్తాలు చిక్కుకున్నటువంటి కొన్ని సినిమా ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థ నుంచి సామాన్య ప్రజానికానికి వెసులుబాటు కల్పించే ప్రయత్నం రవి చేశాడు అనేది ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ పోలీసుల వెర్షన్ ఏంటి, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ అనేది తప్పే, దానికి శిక్ష తప్పదు అనేది తెలంగాణ పోలీసుల వెర్షన్. సో ఈ రకంగా చూస్తే ఈడీ కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఇంకా మిగతా కేసులు కానీ ఇతనికి సంబంధించి ఇంటర్లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ లెవెల్లో, అలానే కరేబియన్ దీవుల్లో ఇంకా తనకి మంచి నెట్వర్క్ ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ రకంగానే అక్కడ ఆయన
మెంబర్షిప్ తీసుకునేలాగా, అంటే అక్కడ పౌరసత్వం పొందేలాగా కూడా ఇతను కొంత అమౌంట్ ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక్కొక్కటి లీడ్ పాయింట్స్ అనేది వస్తూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. అయితే ఎట్టకేలకు సివిఎల్ గారు కూడా రవికి నేను సపోర్ట్ చేస్తాను, రవి కేసుని నేను టేకప్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ కూడా ఒక పోస్టు ఒక 3 days బ్యాక్ పెట్టారు. ఇప్పుడు నేరుగా ఆయన స్టేట్మెంట్ ఏమిస్తున్నారంటే పోలీస్ శాఖలోనికి రవిని తీసుకొని ఆయన నాలెడ్జ్ను వాడుకుంటే సైబర్ నేరాలు అరికట్టవచ్చు కదా అని. సో మొత్తానికి ఇప్పుడు సివిఎల్ గారు చేస్తున్నటువంటి ఈ అభిప్రాయం పైన మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.